హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఆహ్, ఇది ఇప్పుడు టైము ఆఫ్టర్‌నూన్ 2:00 అవుతుందండి. సాహితీ, సాత్విక్ ఇంకా స్కూల్ నుంచి రాలేదు. 2:00కి నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. అంటే ఆఫ్టర్‌నూన్ టు నైట్ రొటీన్‌ని షేర్ చేస్తాను. నాకు సాహితీ, సాత్విక్ ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరితో కూర్చొని లంచ్ చేయడం ఇష్టం అనమాట. ఒక్కొక్కసారి తినేస్తాను ఆకలేస్తే. బట్ మాక్సిమం వాళ్ళిద్దరు వచ్చిన తర్వాతే అసలు లంచ్ చేస్తాననమాట. ఈరోజు లంచ్‌లోకి చపాతీ చేశాను. చపాతీ, ఆలు, బఠానీ కర్రీ చేశాననమాట. మార్నింగ్ బాక్స్‌లోకి కూడా మా హస్బెండ్‌కి, పిల్లలకి కూడా బాక్స్‌లోకి చపాతీనే పెట్టానండి. వింటర్‌లో ఏంటంటే ఇంకా ఎక్కువగా ఆకలి వేయదు. అంటే రైస్ తినాలనిపించదిక్కడ. వేడివేడిగా కాఫీ, టీ, స్నాక్స్ అంటే సమోసాలు వేడివేడిగా ఉంటాయి గదా! అవి తినాలనిపిస్తది గానీ, రైస్ పెద్దగా తినాలనిపించదనమాట. మా హస్బెండ్ నాకు ఆకలి వేయట్లేదు. నువ్వు రైస్ పెడుతున్నావు గానీ తినాలనిపించట్లేదు. నాకు చపాతీనే చెయ్యి అంటారు వింటర్‌లో. అందుకని వింటర్‌లో ఎక్కువగా బాక్స్‌లోకి ఆయనకి చపాతీయే జేస్తాను. ఇంక ఈరోజు పిల్లలకి కూడా చపాతీ పెట్టేశాను. మార్నింగ్ చేసిన చపాతీలే ఇప్పుడు కూడా లంచ్ అనమాట. మా పిల్లలకి చపాతీ అంటే చాలా ఇష్టమండి. ప్రతిరోజు మార్నింగ్, నైట్ చపాతీ పెట్టినా కూడా తినేస్తారు. చపాతీ ఉంది. కొంచెం పెరుగన్నం కలిపాను. రైస్ కూడా ఉందనమాట. పెరుగుంది. కావాలంటే పెరుగన్నం కూడా తింటారు. సో, ఈరోజు లంచ్ అయితే ఇదనమాట. ఇక్కడ నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాను. సో, అంటే సలాడ్ లాగా. చపాతీ ఉంటే కంపల్సరీ ఇవుండాలి. మా సాహితమ్మ తింటుంది గానీ సాత్విక్ తినడు. చపాతీ చేసుకుంటే గనక కంపల్సరీ పక్కన ఇలా సలాడ్ కూడా ఉండాలి మాకైతే. నాకు స్పెషల్‌గా నేను అలా తింటాననమాట. చపాతీతో పాటుగా ఈ సలాడ్ కూడా తింటాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి. నేను వింటర్‌లో చపాతీలు చేస్తున్నప్పుడు, ఆ చపాతీల్లో కంపల్సరీ నువ్వులు వేస్తానండి. నువ్వులు అద్ది చపాతీ చేస్తాననమాట. మీకు కనిపిస్తున్నాయా? నువ్వులు వేశాను. ఫుల్లు నువ్వులున్నాయి. వింటర్‌లో ఇక్కడ మాకు చల్లగా ఉంటుంది కాబట్టి వేడి చేసే పదార్థాలు ఎక్కువగా తినడానికైతే ట్రై చేస్తామనమాట. మనకి బయట కూడా అండి ఇక్కడ బయట మార్కెట్‌లో ఓన్లీ ఈ నువ్వులతో చేసిన పదార్థాలు చాలా అమ్ముతారనమాట. నువ్వుల చిక్కీ, నువ్వులు పల్లి చిక్కీలు, అలాగే నువ్వులతో చిన్న చిన్న కేకుల్లాగా, బర్ఫీల్లాగా అట్లా కూడా తయారు చేస్తారనమాట. అంటే తెలగపిండి ఉంటుంది కదండీ మనకి. కొంచెం ఆ టేస్ట్ వస్తదనమాట. దాంతోనే తయారు చేస్తారనుకుంటా. సో, అయన్నీ మనకి బయట బిస్కెట్ల టైప్‌లో కూడా ఈ నువ్వులతో చేసిన వంటలన్నీ కూడా అమ్ముతారండి మార్కెట్‌లో. ఎక్కడ చూసినా మనకి అవి బండ్ల మీద కనిపిస్తూ ఉంటాయి. నేనేంటంటే ఇంక వింటర్‌లో ఎక్కువగా చపాతీలు చేస్తున్నప్పుడు ఏం చేసినా కూడా వాటిల్లో నువ్వులు వేస్తాను. ఎక్కువగా నువ్వుల కారపొడి, నువ్వుల రైస్ ఇవన్నీ కూడా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాననమాట. నువ్వులు ఎక్కువగా వాడుతూ ఉంటాను వింటర్‌లో. ఇప్పుడు వింటర్ అనే కాదండి, నార్మల్ డేస్‌లో కూడా నేను ఎక్కువగా నువ్వులు వాడుతూనే ఉంటాను. ఈవినింగ్ టైంలో నువ్వులు ఒక స్పూన్ నోట్లో వేసుకొని నమిలి వాటర్ తాగుతూ ఉంటాను. లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా సరే 1 టేబుల్ స్పూన్ నువ్వులైతే తీసుకుంటాను. అది సీజన్‌తో పని లేదనమాట. అంటే నువ్వులు వేడి చేస్తాయి గానీ, మనం నువ్వులు తీసుకున్న రోజున వాటర్ ఎక్కువగా తీసుకున్నామనుకోండి, వాటర్ గానీ, మజ్జిగ గానీ బ్యాలెన్స్ అవుతుందనమాట. మనకి బాడీ వేడి చేయకుండా ఉంటుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి మనకి నువ్వులతో చేసిన పదార్థాలు తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమీ ఉండదండి. మనం ఈ సీజన్‌లో నువ్వులు అంటే శరీరానికి వేడి చేసేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లేడీస్ అయితే సీజన్‌తో పని లేకుండా రోజుకొక స్పూన్ నువ్వులు తీసుకుంటే చాలా మంచిదండి. మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. కాల్షియం రిచ్ ఫుడ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ గానీ, లేదంటే ఈవినింగ్ టైంలో గానీ నువ్వులు దోరగా ఒక ఐరన్ కడాయిలో వేయించేసి ఒక బాటిల్‌లో వేసుకొని పెట్టుకొని ప్రతిరోజు 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుంటే గనక చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయండి. మన శరీరానికి కావాల్సిన కాల్షియం కూడా అందుతుందనమాట. లేదంటే మీకు వేడి చేస్తుంది అని అనుకుంటే గనక నైట్ పడుకునే ముందు నువ్వులు వాటర్‌లో నానబెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా వాటర్‌లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని తీసుకోండి. అలా చేస్తే వేడి చేయదు అని అంటారు. నేను కూడా అట్లా ఒక్కొక్కసారి తీసుకుంటూ ఉంటాననమాట. వాటర్‌లో నానబెట్టిన నువ్వులు మనకు తినడానికి కూడా ఇంకా కమ్మగా ఉంటాయి. నార్మల్‌గానే నువ్వులు కమ్మగా ఉంటాయి కదండీ! నానబెట్టి తీసుకుంటే గనక అవి ఇంకా బావుంటాయన్నమాట తినడానికి కూడా. సో, అలాగైనా సరే ట్రై చేయండి. ఇంకిక్కడ
చపాతీలన్నీ కూడా నేను నువ్వులు వేసి చేశాను అనమాట. ఇంక వింటర్లో నేను ఈ విధంగా నువ్వులు వేసి చపాతీలు చేస్తూ ఉంటాను. ఇవి మార్నింగ్ చేసిన చపాతీలు కదండి, చల్లారిపోయినాయి. ఇప్పుడు పిల్లలు వచ్చే టైం అయింది. ఇవన్నీ కూడా కొంచెం వేడి చేస్తాను, హీట్ చేస్తాను. పిల్లలు వచ్చేసారా చిన్నమ్మా? సైలెంట్గా వస్తున్నారు ఏంటమ్మా? అమ్మా గోబోయ్ నీరసం వచ్చిందా బంగారం? స్వెటర్ ఇదే చిన్నమ్మేడి ఏంటి డల్గా ఉన్నావు తల్లి? ఊరికేనేనా అమ్మా? రేపు హాలిడేనా? ఎందుకు? ఎగ్జామ్స్ అనా చిన్నమ్మా? ఆల్ ద బెస్ట్ చెప్పారా? ఎగ్జామ్స్ బాగా రాయాలి. మరి ఏం చేస్తున్నావు చిన్నమ్మ? కింద ఏదో ఒకటి చేసుకుని వస్తావు కదా నువ్వు. రా త్వరగా. మీకంటే ఈ బ్యాగ్లే బరువుగా ఉన్నాయిరా బాబోయ్. అమ్మో పద. షూస్ పక్కన పెట్టండి, పైన పెట్టుకోండి. షూస్ అలా ఉంచేసి రాకూడదు కానీ పైన పెట్టుకి రావాలి. నీట్గా ఉంచుకోవాలి అక్కడ షూ ర్యాక్ దగ్గర. వైట్ డ్రెస్ ఈరోజు కొంచెం నీట్గా ఉన్నట్టుంది ఏంటి చిన్నమ్మా? ఏదమ్మా వైట్ డ్రెస్ కొంచెం నీట్గానే ఉంచుకున్నట్టున్నావేంటి? లేదు అయ్యమ్మో ఎలా చేసాడు ఇదంతాను. చూపించకూడదా? చిన్నమ్మ ఈరోజు ఎలా గడిచింది స్కూల్లో? లే రే లే పైకి. టెస్టులు పెట్టారా ఈరోజు? రివిజన్ టెస్ట్ ఏమన్నా? సాత్విక్ సూర్య వెంకట్. నీ పేరేంటి చెప్పు, పూర్తి పేరు? బాబాయ్ జీ సాత్విక్ సూర్య వెంకట్. సూర్య ఎవరి పేరు? వెంకట్ ఎవరి పేరు? వెంకట్ అంటే తాతయ్య, మా డాడీ పేరు, తాతయ్య గారి పేరు. సూర్య అంటే తాతమ్మ, తాతమ్మ వాళ్ళ అబ్బాయి పేరు. అంటే చిన్న తాతయ్య గారి పేరు సాత్విక్ సూర్య వెంకట్. సాత్విక్ సూర్య వెంకట్ నువ్వే పేరు పెట్టావండి? నేను డాడీ తాతయ్య అందరం అనికిని పెట్టాము. అప్పుడు నాకెందుకు పెద్ద పేరు పెట్టలేదు? నీకు పెద్ద పేరు కావాలా? సాహితీశ్రీ. ఎంత బాగుంది నీ పేరు, క్యూట్గా. ఇంకెక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు వచ్చిన తర్వాత ముగ్గురం కూర్చొని భోజనం చేస్తున్నాం. నేను వాళ్ళిద్దరి కోసం కొంచెం రైస్ కూడా వండాను కానీ వాళ్ళు రైస్ తినలేదు, చపాతీ మాత్రమే తిన్నారు. వీళ్ళిద్దరికీ చపాతీ అంటే చాలా ఇష్టం అండి. 3 పూటలు పెట్టినా తినేస్తారనమాట. మేము ఉండే ఏరియా ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ రోటీస్ అంటూ ఉంటారు. అస్తమాను రోటీస్ చేయమంటారు. ఒక 1 వీక్ రోటీస్ చేయకపోతే రోటీస్ తిని చాలా రోజులు అయిపోయిందమ్మా, రోటీస్ చేయమ్మా అని అడుగుతారనమాట. చాలా ఇష్టం. చపాతీ, పూరి, బటర్ నాను ఇటువంటివి అంటే బాగా ఇష్టం అనమాట. ఖుషి టీవీలో 2 o'clock నుంచి నీతి కథలు వస్తాయి కదండి. సాహితీ సాత్విక్ వచ్చిన వెంటనే అది పెడతారనమాట. ఖుషి టీవీలో నీతి కథలు చూస్తూ భోజనం చేస్తారు. అవి నేను కూడా చూస్తాను, నాకు అలవాటు అయిపోయాయి. అవి చూస్తూ ముగ్గురం కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నాం. ఇక్కడ హాలిడేస్ ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయాక ఎగ్జామ్స్ ఎప్పటి వరకు ఉన్నాయి చెప్పు? 22 వరకునా? 22లో అయిపోద్ది. 22లో ఎగ్జామ్స్ అయిపోతాయి. అప్పుడు 3 రోజులు స్కూల్ ఉండి 26లో లేదు 22 ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, 23rd నుంచే హాలిడేస్ ఇచ్చేస్తారు. కాదమ్మా, అవును, క్రిస్మస్ మీకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఒక రోజు. ఓకే, 25 దాకా. 23న క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి స్కూల్లో, తర్వాత హాలిడేస్ ఇస్తారు. అవును, ఆ తర్వాత నాన్నమ్మ ఇంటికి వెళ్ళిపోవచ్చు. జనవరి దాకా ఉంటుంది. నాన్నమ్మ ఇంటికి ఎవరు తీసుకెళ్తారు? జనవరి దాకా సరే, నాన్నమ్మ ఇంటికి ఎవరు తీసుకువెళ్తారు? జనవరి వరకు ఉందాంలే గాని, జనవరి దాకా హాలిడేస్. సరే, నాన్నమ్మ ఇంటికి ఎవరు తీసుకెళ్తారే? డాడీ. అబ్బా, డాడీకి అంత ముందు హాలిడేస్ ఏమి ఇవ్వరు. వెళ్తే మనం వెళ్ళాలి. మనం కదా, వెళ్తే మనమే వెళ్ళాలి. కానీ ఒక చెప్తాను. వద్దులే అమ్మా, డాడీ మనం కలిసి జనవరిలోనే వెళ్దాం. అది నేను చెప్తున్నా కదా, జనవరి దాకా హాలిడేస్. డాడీకి లీవ్స్ ఇవ్వకపోతే వెళ్ళొద్దు. ఇక్కడే మన సంక్రాంతి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం. వెళ్ళాలా సంక్రాంతికి? చిన్నమా, ఏం చేస్తారు సంక్రాంతికి?
కాదు, మన ఊర్లో సంక్రాంతి ఎలా చేస్తారు చెప్పు? భోగి రోజున ఏం చేస్తారు? కోడి పందాలు పెడతారు. కోడి పందాలు కాదమ్మా, భోగి రోజున మీరు ఏం చేస్తారు చెప్పండి? స్నానం చేసేసి హెడ్ బాత్ చేసేసి ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? కాదమ్మా, భోగి మంట దగ్గరికి వెళ్తారు. 3 రోజులు కొత్త డ్రెస్సులు వేసుకోవాలి. 3 days కొత్త డ్రెస్సులు వేసుకుంటారు. ఫస్ట్ రోజున ఏం చేస్తారు? తల స్నానం చేసి 3 రోజులు అమ్మా. ఒక రోజు ఏం చేస్తారు? ఫస్ట్ డే స్నానం చేసేసి భోగి మంట దగ్గరికి వెళ్ళిపోయి నానమ్మ భోగి పిడకలు వేసి ఉంచుతారు. ఆ తర్వాత దాన్ని గుచ్చి ఉంచుతారు. సరే, ఆ తర్వాత సెకండ్ డే వస్తాం కదా. ఫస్ట్ డే బాగా ఆడుకుంటాం. సెకండ్ డేలో అయితే స్నానం చేసేసి కొత్త బట్టలు వేసుకోవాలి. ఆ తర్వాత ఏమో థర్డ్ రోజున అయితే స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని నానమ్మ ఇంటికి, పెద్దమామ ఇంటికి, చిన్నమామ ఇంటికి తిరగాలి కదా. కొత్త బట్టలు వేసుకుని 3 రోజులు అప్పుడు కోడి పందాల దగ్గరికి వెళ్తారు. సాహితీ, సాత్విక్ ఇద్దరు సంక్రాంతి, భోగి, కనుమ అంటే మన సైడ్ కోడి పందాలు జరుగుతాయి కదా, కోడి పందాల దగ్గరికి తీసుకువెళ్తారనమాట ఎవరో ఒకళ్ళు, అన్నయ్య వాళ్ళు ఎవరో ఒకళ్ళు. అందుకని సంక్రాంతి రోజున ఏం చేస్తారు అంటే కోడి పందాల దగ్గరికి వెళ్తామని చెప్తున్నారు. అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. సంక్రాంతి అంటే మన సైడే బాగుంటుంది కదండి, ఇక్కడ ఏమి ఉండదు. అందుకని సంక్రాంతికి కంపల్సరీ ఆయన రాకపోయినా కూడా పిల్లల్ని తీసుకుని నేను వెళ్తాను. పిల్లలకు కూడా అంటే మన పండగ, మనం చేసుకునే ఫెస్టివల్స్లో మెయిన్ ఫెస్టివల్ సంక్రాంతి కాబట్టి సంక్రాంతి అంటే పిల్లలకు కూడా తెలియాలి కదండి. సో అందుకని ఆయన రాకపోయినా సరే నేనైనా సంక్రాంతి టైంలో కంపల్సరీ పిల్లల్ని తీసుకుని వెళ్తాను. సో వాళ్ళ సంతోషం కోసం అనమాట. నాకు కూడా సంక్రాంతికి వెళ్ళకపోతే ఇక్కడే ఉంటే కనుక సంక్రాంతి మిస్ అయిపోయిన ఫీలింగ్. ఆ 3 days అసలు మనసు ఇక్కడ ఉండదు, ఆంధ్రాలోనే ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్నా కూడా. సో అందుకని సంక్రాంతికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. చూడాలి ఈసారి ఎప్పుడు వెళ్తాను, సంక్రాంతికి ఏంటి అనేది ఇంకా తెలీదు. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా డాబా పైకి వచ్చి అలా వాకింగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు కిందకు వెళ్ళిపోయి కొంతసేపు పిల్లల్ని చదివించాలి. రేపు హాలిడే అంటండి. ఎల్లుండి నుంచి పిల్లలకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనమాట. సో రేపు రివిజన్ అవి చేసుకోవడం కోసం వాళ్ళు కూడా స్కూల్లో రెడీ చేసుకుంటారు కదా నంబర్స్ అవి వేసుకుని బెంచెస్ మీద. అందుకని ముందు రోజు ఎప్పుడు కూడా హాలిడే ఇస్తారులేండి. ఎల్లుండి నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనమాట. ఇంకా పిల్లల్ని చదివించడంలో కొంచెం బిజీ అయిపోతాను నేను. ఇప్పుడైతే వెళ్ళి కిందకి కొంచెంసేపు పిల్లల్ని చదివిస్తాను. ఇంకొక 1 hourలో వాళ్ళు ట్యూషన్కి వెళ్తారు. సో అదనమాట. రోజు ఎండ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎండ చాలా ఎక్కువ వచ్చిందనమాట. వింటర్లో మాకు చలి ఉన్నా పర్వాలేదు కానీ ఈ విధంగా ఎండ వస్తే సరిపోతుంది. ఫుల్ ఎండ వస్తే ఈ విధంగా ఎండ వస్తే సరిపోద్ది అనమాట. మాకు ఇంకేం పేల్చుకోవచ్చు. ఏంటది? ఏం చేస్తున్నావు? బాంబా? అబ్బా రాలా? సరే బట్టలు ఆరిపోయినాయి చెప్పి చూడు. బట్టలు తీసుకుని వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిందిరా? బట్టలు తీసేద్దామా? మీ స్వెటర్స్ ఆరిపోతాయమ్మా. పొద్దున్న ఎప్పుడో వేసాను, ఈరోజు తొందరగా ఉతికేసాను బట్టలు. ఆరిపోయినాయి తల్లి, ఆరిపోయినాయి. మళ్ళీ ఎండ వెళ్ళిపోయింది అనుకో చల్లగా అయిపోతాయి బట్టలు. చెప్పి తల్లి బట్టలు ఫోల్డ్ చేయి, ఎలా చేస్తావు చూస్తాను. ఇవి మీవే ఫోల్డ్ చేయి, నీట్గా ఫోల్డ్ చేయాలి. ఓకేనా? సాహితల్లి నీట్గా బట్టలు ఫోల్డ్ చేస్తుంది కదా, చూపిస్తానే. నువ్వు ఎలా చేస్తావు చూపిస్తానమ్మా. ఒక రోజు రాత్రి నువ్వు అలా అలా చేసావు కదా, చెయ్యవే. అమ్మో అలా ఫోల్డ్ చేయాలా తల్లి? ఫోల్డింగ్ ఓడకుండా ఉంటుందా? ఏదేమో చూపించమ్మా. అప్పుడైతే ఎడవలేదు. ఎలా? ఓ కనిపిస్తుందా? నీడ పడిపోతున్నట్టుంది. ఈ టీషర్ట్ చేయి తల్లి.
ఫోల్డ్ చేసేటప్పుడు తిరగేయాలి తల్లి. ఇవి టర్న్ చేసేయాలి. ఇవి తిరగేసి ఉన్నాయి కదా, బాగా మడత పెట్టావు తల్లి. అందుకే నిన్ను ఫోల్డ్ చేయమన్నాను. నువ్వు మంచిగా ఫోల్డ్ చేస్తావు కదా, ఈ మడత ఊడిపోకుండా ఇందులోకి చేస్తుంది అనమాట. ఇది అందులో పెడుతుంది, భలే ఫోల్డ్ చేస్తుంది. ఫోల్డ్ చేయమంటే ఎప్పుడైనా నేను టెక్నిక్ అనమాట. మా సాహి దగ్గర బట్టలు ఎలా ఫోల్డ్ చేయాలనేది నేర్చుకోండి, సరేనా చెప్పి. నా ఫ్రెండ్ నేర్పించారమ్మా స్కూల్లో. సాహిని మేము మా ఫ్యామిలీలో అందరూ చబ్బీ చబ్బీ అని పిలుస్తామండి. ఎందుకంటే చిన్నప్పుడు బొద్దుగా ఉండేదన్నమాట, చబ్బీ చీక్స్ వేసుకుని ఉండేదన్నమాట, బొగ్గలవి చబ్బీగా ఉండేది బొద్దుగా. అందుకని నేను చిన్నప్పుడు చబ్బీ చబ్బీ అని పిలిచేదాన్ని, ఇప్పుడు కూడా చబ్బీ అనే పిలుస్తాను. అలా చేసి ఎలా ఫోల్డ్ చేస్తుంది, ఆ మడతలో పెడుతుంది అనమాట. వెరీ గుడ్. ఎవరు నేర్పించారు తల్లి అలా? నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ నేర్పించిందా? మీ ఫ్రెండ్ పేరేంటమ్మా? యోగేశ్వరినా? నువ్వు పెట్టు, ఫుల్ హ్యాండ్స్ ఎలా ఫోల్డ్ చేయాలి చెప్పు. మీ ఫ్రెండ్ పేరు యోగేశ్వరినా? యోగేశ్వరి ఇలా ఫోల్డ్ చేస్తుందా? యోగేశ్వరి దగ్గర నేర్చుకున్నావా తల్లి? సూపర్. మా చిన్నోడికి ఏమొచ్చు? అల్లరి చేయడం వచ్చు మా చిన్నోడికి. ఇంకేమొచ్చు మా చిన్నమ్మ చెప్పు. ఏం చేయడం? అదే అల్లరి అంటే అదే మరి, అదే అల్లరే మరి. మా సాత్విక్కి అల్లరి చేయడం బాగా వచ్చు. ఫుల్ హ్యాండ్స్ బాగా వస్తుందా? ఫోల్డ్ చేయి తల్లి. ఫుల్ హ్యాండ్స్ ఎలా చేస్తావు? ఫుల్ హ్యాండ్స్ అయితే అట్లా పెట్టాలా? వెరీ గుడ్. అయిపోయిందా? చూపించు. అబ్బో అబ్బో అబ్బో, పట్టుకోవడం కూడా భలే పట్టుకుంటున్నావు చెప్పి. నువ్వు టీషర్ట్లు మాత్రమే మడత పెడతావు, ప్యాంట్లు వదిలేస్తావా ఏంటి? ప్యాంట్లు అన్నీ మడత పెట్టే తల్లి. మీ ప్యాంట్లే ఎక్కువ ఉన్నాయి. మా సాహితం ఇక్కడ ఎంత బాగా బట్టలు మడత పెడుతుందో చూసారు కదండి. ఒక్కొక్కసారి బట్టలు మడత పెట్టమ్మా అని చెప్తూ ఉంటాను, చాలా నీట్గా ఫోల్డ్ చేసి పెడుతుందండి. పెద్ద పెద్దవి కాదు కానీ, అంటే మా బట్టలు మడత పెట్టదు కానీ వాళ్ళ బట్టలు మడత పెట్టేసుకుని వాళ్ళ షెల్ఫ్లో నీట్గా సర్దేసుకుంటుంది. ఎంతైనా ఆడపిల్లలు ఏ పైన అయినా సరే నీట్గా చేస్తారు, ఫాస్ట్గా నేర్చుకుంటారు కదండి. ఈ మడత పెట్టే ఈ టెక్నిక్స్, ఫోల్డింగ్స్ ఇవన్నీ కూడా స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా మడత పెడతారంట. వాళ్ళ ఫ్రెండ్ పేరు ఏదో చెప్పింది కదా, విన్నారు కదా. సో వాళ్ళ ఫ్రెండ్ అట్లా స్వెటర్స్ అవి వేసుకుని వెళ్తారు కదా వీళ్ళు. ఉడుకు పెడితే కనుక మధ్యలో ఒక్కొక్కసారి తీసేస్తారనమాట. తీసినప్పుడు అట్లా ఫోల్డ్ చేసుకుని బ్యాగ్లో నీట్గా పెట్టుకుంటారనమాట. అలా ఆ ఫోల్డింగ్స్ అవి సాహితమ్మకు అలవాటు అయ్యాయి. నేను ఎప్పుడైనా ఇంట్లో బట్టలు మడత పెట్టమంటే చక్కగా ఇట్లా నీట్గా మడత పెట్టి సర్దుకుంటుంది అనమాట. మా సాహితమ్మ ఈ పనే కాదండి, నేను ఏ పని చెప్పినా సరే చాలా నిదానంగా చేస్తుంది, నీట్గా చేస్తుంది అనమాట పని. మా సాత్విక్ అయితే ఫుల్ రివర్స్. నేను ఏ పని చెప్పినా సరే అది ఏదో ఒకటి అంటే మనం వెనకాల చేసుకునేలాగే ఉంటుంది అనమాట. నీట్గా ఏ పని చేయడు. ఇద్దరికి అది డిఫరెన్స్ అనమాట. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళు అలాగా ఒకళ్ళు ఇలాగా ఉంటారు కదా. ట్యూషన్ టైం అవుతుందమ్మా, ఇంకో 15 minutes ఉంది. బుక్స్ అన్ని సర్దుకోండి. యాపిల్ కోసి పెట్టినా? యాపిలా జామకాయ? ట్యూషన్ వర్క్ పట్టుకెళ్తున్నావా కన్నయ్య? డాడీ పొద్దున్న తీస్తారు నీ బ్యాగ్లోంచి, పెట్టుకున్నావా? సాహితీ సాత్విక్ ఇద్దరు ట్యూషన్కి వెళ్తున్నారు. చిన్నమ్మా చిన్నమ్మా
ఇంకిప్పుడు టైం 6 o'clock అవుతుందండి. కిచెన్లోకి అయితే వచ్చేసాను డిన్నర్ ప్రిపేర్ చేయడానికి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఆఫ్టర్నూన్ కూడా చపాతీ తిన్నాం కదా, ఇంకా నైట్ రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. వేడి వేడిగా రైస్ తింటాము. ఇంకిక్కడ వింటర్లో కంపల్సరీ వేడి నీళ్ళు మాత్రమే తాగగలం. చల్లనీళ్ళు అస్సలు నోట్లో వేసుకోలేమండి. ఐస్ వాటర్ బాగా కూలింగ్ ఉన్న ఐస్ వాటర్ నోట్లో వేసుకుంటే ఎలా ఉంటాయి, పళ్ళన్నీ జివ్వుమంటాయి కదా, అలా ఉంటదనమాట ఇక్కడ చల్లనీళ్ళు తాగితే. అందుకని కంపల్సరీ హాట్ వాటరే తాగాలి. మార్నింగ్, ఈవినింగ్ ఎప్పుడు గాలి అయితే అప్పుడు ఈ బాటిల్లో వేడి నీళ్ళు కాచి వేసేస్తాను. ఇది హాట్ వాటర్ ఇందులో వేస్తే కనుక 48 hours హాట్గానే ఉంటాయి. మనం వేసిన వాటర్ వేసినట్టే ఉంటాయండి. వింటర్లో మాకు ఈ బాటిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. 4 years బ్యాక్ తీసుకున్న బాటిల్ అనమాట. ఇటువంటివి 2 బాటిల్స్ తీసుకున్నాము. 2 యూజ్ చేస్తూ ఉంటాను. ఒకటి అర్జున్ తీసుకువెళ్తారనమాట, ఆఫీస్కి తీసుకువెళ్తారు. ఒకటి ఇంట్లో యూజ్ చేస్తాను. ఇంకా ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను గోంగూర ఉందండి. సండే నేను గోంగూర పచ్చిరేలు ప్రిపేర్ చేశాను కదా, ఇంకొంచెం గోంగూర ఉందనమాట. ఇది ఇంకొక 2 రోజులు అయితే కనుక పాడైపోద్ది. సో అందుకని గోంగూర ఎండిరాయల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. గోంగూర పచ్చిరేలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసారు కదా. గోంగూర ఎండిరాయలు కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండిరాయలు, ఎండి చేపలు ఇష్టమైన వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ చూడండి. చూసిన వెంటనే మీరు ట్రై చేస్తారు, ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఎందుకంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ గోంగూర నేను ఆల్రెడీ సాల్ట్ వాటర్లో 1-2 సార్లు క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను. ఈ చలికాలంలో ఇటువంటి పుల్లటి కూరలు కారం కారంగా వేడి వేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటాయండి. ఈ ఎండి చేపలు, ఎండు రొయ్యలు వండుకునేలాగా వండుకోవాలి. టేస్ట్ వేరే లెవెల్ ఉంటాయన్నమాట. మన శబరి అమ్మమ్మ కూరలండి ఇవన్నీ. మన శబరి అమ్మమ్మ చక్కగా పెరట్లో ఉన్న ఫ్రెష్ గోంగూర అలా కొన్ని ఆకులు కోసుకుని, ఎండు రొయ్యలు వేసుకుని ఇట్లా తాలింపు పెట్టుకుంటూ ఉంటుంది. భలే టేస్టీగా ఉంటాయండి మన శబరి అమ్మమ్మ కూరలన్నీ కూడా. అలాగే ఫ్రెష్లో అంటే పెరట్లో ఉన్న ఫ్రెష్ తోటకూర, గోంగూర, అలాగే ములక్కాడలు, బెండకాయలు, తోటకూర కాడలు, ఇవన్నీ కూడా ఫ్రెష్గా కోసినట్టు తీసుకుని వండుకుంటుంది అనమాట అమ్మమ్మ, అత్తమ్మ ఇద్దరు కూడా. అందుకని వాళ్ళ కూరలు అంత టేస్టీగా ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. ఇంకెక్కడ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు కూడా ఈ క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, పచ్చిమిరపకాయలు వేసాను. నేను ఒక పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసానండి. ఈ పుల్లటి కూరల్లో కొంచెం కారం ఎక్కువ పడుతుందనమాట. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, కారం కూడా కొంచెం వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో సాల్ట్ నిండుకుంది, తీస్తాను. కొంచెం సాల్ట్ వేసేసి ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకోండి. ఎక్కువ వాటర్ వద్దు, కొంచెం వాటర్ సరిపోతుంది. అంటే అడుగంటకుండా కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ విధంగా మూత పెట్టేయండి. కొంచెంసేపటికి అవన్నీ కూడా దగ్గరికి ఉడికిపోతాయి. గోంగూర చాలా తొందరగానే ఉడికిపోతుంది. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఒకవేళ గోంగూర పులుపు లేకపోతే కనుక ఇందులో మీరు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు.
నేనైతే చింతపండు వేయలేదు, ఎందుకంటే ఇది మంచి పుల్ల గోంగూర అనమాట, అందుకని చింతపండు వేయలేదు. వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఆల్రెడీ గోంగూర ఉడికిపోయింది, ఇంకొక 5 minutes ఉడికిస్తాను. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నేనైతే గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉండగానే పప్పు గుత్తుతో కానీ లేదంటే స్మాషర్తో కానీ మెత్తగా మెదిపేసుకోండి. ఈ గోంగూర ఆకుల్లాగా ఉంది కదా, అదంతా కూడా మెత్తగా అయిపోవాలి. నేను స్మాషర్తో మెత్తగా మెదిపేస్తాను. బ్రెడ్ లేదమ్మా, చపాతీలు ఉన్నాయి, తినండి కావాలంటే. ఇది వేడిగా ఉండగానే ఆనియన్స్తో పచ్చిమిరపకాయలు వీటితో పాటుగా చక్కగా ఈ విధంగా మనం స్మాష్ చేసేసుకోవాలి. పప్పు గుత్తి తింటే కనుక సో దాంతో అయినా సరే మీరు మెదిపేసుకోండి. లేదంటే ఒకసారి మిక్సీలో వేసి ఒక్క తిప్పండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం మనకి అది బరకగానే ఉండాలి. సో లేదంటే రోల్ అవైలబుల్ ఉంటే కనుక అందులో అయినా వేసుకుని చక్కగా ఒక్కసారి మనం దంచుకుంటే సరిపోతుంది. ఆ రోల్లో వేసుకోవడం అదంతా కూడా పెద్ద పని, కానీ ఈ విధంగా మీకు పప్పు గుత్తి ఉంటే కనుక మెదిపేసుకోవడమే బెటర్. ఈ పులుపు కూరలో కారం ఎక్కువ ఉండాలండి, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకోండి. చప్పగా ఉంటే అస్సలు బాగోదు అనమాట, టేస్ట్లెస్గా ఉంటుంది. చిన్న బుక్స్ తీయండి, హిందీ తీసి చదవండి, వస్తున్నాను నేను. ఈ గోంగూర అంతా కూడా ఈ విధంగా స్మాష్ చేసేసుకున్నాం కదా. ఈ స్టేజ్లో మీరు కొంచెం ఉప్పు కారం ఇవన్నీ సరిపోయినా లేదో చూసుకోండి. సరిపోకపోతే కనుక ఉప్పు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇది మరీ పెద్ద మూకలు అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకోవాలి. ఏమేమి వేసుకోవాలో చెప్తాను. ఈ తాలింపు వేసుకోవడంలోనే ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి. ఒక చిన్న మూకుడు కానీ లేదంటే ఈ విధంగా ప్యాన్ కానీ తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. మీరు ఇక్కడ ఈ కర్రీకి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఉపయోగిస్తే ఆ ఫ్లేవర్ టేస్ట్ ఇంకా బాగుంటాయి. లేదంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఆయిలే వాడండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం పోపుకు వేసుకునే దినుసులన్నీ కూడా ఆవాలు, జీలకర్ర, నేనైతే మినప్పప్పు వేసానండి, శనగపప్పు వేయట్లేదు, కొంచెం మినప్పప్పు వేసాను. నెక్స్ట్ ఇందులో కరివేపాకు, వెల్లుల్లి, ముఖ్యంగా వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కూరకి. సో వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకోవాలి. మెయిన్ టేస్ట్ ఇవే అనమాట ఈ కర్రీకి. ఎండు రొయ్యలు నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట, అవి ఇందులో వేసేస్తున్నాను. ఎండు రొయ్యలు వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ ఎండు రొయ్యలు మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్లో కొంచెం క్రిస్పీగా తయారవ్వాలి. అప్పటి వరకు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వేయించుకోండి. ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ ఇదే అనమాట, ఈ పోపులోనే టేస్ట్ అంతా ఉంటుంది. ఈ విధంగా వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసేసుకుని కలిపేసుకోండి. లేదంటే ఈ పోపు తీసుకెళ్ళి మీరు గోంగూర పేస్ట్ మీదైనా వేయచ్చు. బట్ ఈ విధంగా మనం పోపులోనే గోంగూర పేస్ట్ వేస్తే ఆ పోపు ఫ్లేవర్ ఇదంతా కూడా గోంగూరకి మంచిగా పడుతుందనమాట. అందుకని ఇలా వేశాను. మన శబరిహమ్మమ్మ వాళ్ళు పోపులోనే వేస్తారనమాట. పప్పు వండుకున్నా ఏం వండుకున్నా మనమైతే ఆ పోపు తీసుకెళ్ళి పప్పులో వేస్తాము. అమ్మమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అలా కాదనమాట. ఆ పప్పు తీసుకెళ్ళి పోపులో వేస్తారు, వేరే గిన్నెలో వేస్తారు. ఎందుకంటే ఆ పోపు ఫ్లేవర్ అంతా కూడా సో వండిన దానికి బాగా పడుతుంది అనే ఉద్దేశంతో అలా వేస్తారనమాట. నేను కూడా అలాగే వేశాను. ఈ విధంగా మనం పోపు పెట్టుకోవాలండి. ఈ కూర మీరు ఇప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ ఎండు రొయ్యలు గోంగూర కూర, చాలా బాగుంటుంది. ఇది పాతకాలం వంటకం అనమాట, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఎండు రొయ్యలు ఇష్టంగా తినేవాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను
పెసరట్లు వేద్దామని పెసలు నానబెట్టాను. నేను ఎప్పుడైనా సరే అండి పెసలు ఒక్కటే నానబెట్టిన అనమాట. అందులో ఇప్పుడైతే కొర్రలు వేసాను. కొర్రలు లేదంటే రాగులు, ఓదలు ఇట్లా వేసేస్తానమాట. ఒక గ్లాసు మినువులు కాదు పెసలు తీసుకుంటే కనుక ఒక హాఫ్ గ్లాస్ అట్లా రాగులు కానీ కొర్రలు కానీ అట్లా వేస్తాను. ఇవి కొర్రలు అండి, ఒక హాఫ్ గ్లాస్ కొర్రలు అయితే వేసేసాను. బాగుంటాయి ఇట్లా వేసుకుంటే. మనకి పెసరట్లు కొంచెం క్రిస్పీగా వస్తాయి. కొంతమందికి పెసరట్లు మెత్తగా ఉంటే ఇష్టం, కొంతమందికి క్రిస్పీగా ఉంటే ఇష్టం కదండి. ఇవి మనం కొర్రలు కానీ రాగులు కానీ అట్లా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నేను పెసలు కొర్రలు రెండు కూడా నానబెడుతున్నాను. వీటిని 2-3 సార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసేసి మూత పెట్టేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ రుబ్బేటప్పుడు మనం పెసరట్టుల్లో వేసుకుంటాం కదండి, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి రుబ్బేసి దోశల కింద వేసుకోవడమే. అర్జున్ భోజనం చేస్తున్నారు. టైం 7 o'clock అయింది. బాగుందా? ఆయన పెళ్ళికి వెళ్తారంట. పెళ్ళికి వెళ్తాను, భోజనం వద్దు, భోజనం చేయను అన్నారు. కర్రీ చూసి ఒక ముద్ద తిని వెళ్తాను అన్నారు అనమాట. సూపర్ మన సబ్బరి కూర. పెళ్ళిలో ఏం పెడతారు? రోటీలు, చపాతీ, పూరి, పన్నీర్ కర్రీ, శనగల కూరలో ఇవే అనమాట. కర్రీ చూసి కొంచెం కూర వేసి అన్నం తింటాను అన్నారు అన్నమాట. కొంచెం అన్నం తిని అయితే వెళ్తున్నారు పెళ్ళికి. ఎవరిది పెళ్ళి? త్వరగా వచ్చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. Thanks for watching. Bye.